సమయం ఇచ్చినటువంటి దైవజనులు మరి అధ్యక్షులుగా నడిపిస్తున్నటువంటి దేవుని దాసులు విలియం కేరీ గారికి, అలాగే మరి వేదిక మీద ఉన్నటువంటి మా ఆత్మీయ తండ్రి గారికి, అలాగే తోటి దైవజనులందరికీ హృదయపూర్వక వందనాలు. అలాగే సోదరుడు మరి సుదర్శన్ రావు గారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. ప్రియులారా, మరి ఈ సుదర్శన్ రావు గారు అనబడేటువంటి ఈయన అసలు పేరు కాటూరి గరటయ్య. అలాగే కాటూరు గరటయ్య అంటే ఈ ఊళ్ళో వాళ్ళకి తెలుసు, కానీ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆయన్ని ఏమనాలంటే కొట్టు తాతయ్య అన్నారు. కొట్టు తాతయ్య అంటే అందరికీ తెలుసు. ఈ చెట్టుబల్జీలు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికైనా కొట్టు తాతయ్య ఇల్లు లేదంటే వెంటనే చెప్తారనమాట. ఆయన పేరుని బట్టి ఆయనకి గరటయ్య అని పేరు పెట్టుంటారు. ఆ తర్వాత మరి బాప్తిసం పొందిన తర్వాత అయ్యగారు ఆయనకు సుదర్శన్ రావు అని పేరు పెట్టారు. మంచిది. మరి నేను చాలా మరి సన్నిహితులంగా ఉండేవాళ్ళం. ఆయన నాకంటే ఒక 3 సంవత్సరాల పెద్దోడు. గుడి దగ్గర మరి ఉప్పాట్లు అయ్యి ఆడుతూ ఉండేవాళ్ళం, కబడ్డీ ఉప్పాట్లు ఆడుతూ ఉండేవాళ్ళం. మరోడు చిన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం. అయితే ప్రియులారా, మరి దేవుని మహాకృపను బట్టి దేవుని దాసుడు పరిచర్య ద్వారా ఆయన రక్షింపబడి, అలాగే తన కుటుంబాన్ని కూడా మరి రక్షణలోనికి నడిపించుకుని చక్కగా మరి తన జీవిత యాత్రను కొనసాగించాడు. ఆయన గురించి మరి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది, కానీ మరి అధ్యక్షులు వారు నాకు ముందుగానే ఏం చేశారంటే కొంచెం కళ్ళు వేశారు కాబట్టి నేను ముగిస్తాను. మరి సుదర్శన్ రావు గారు చాలా కష్టజీవి. ఆయన వివాహమైన దగ్గర నుంచి కూడా చాలా కష్టాలు పడ్డాడు. వ్యవసాయం చేశాడు, తర్వాత గేదెలు మేపాడు, అలాగే ఈ కిరాణా షాప్ పెట్టాడు, అలాగే హోటల్ కూడా పెట్టాడు కొంతకాలం. ఇలాగా రకరకాలుగా ఆయన కష్టపడి మొత్తం మీద బిడ్డలందరికీ కూడా వివాహాలు చేసి వాళ్ళకి ఏదో తన సామర్థ్యాన్ని బట్టి ఉండటానికి చక్కని గూడు నీడను ఏర్పాటు చేశాడు. మరి చాలా సంతోషకరమైన విషయం. మరింత కష్టపడుతూ ఉన్నటువంటి మరి ఈయన్ని సుదర్శన్ రావు గారిని దేవుడు చూశాడనమాట. ప్రియులారా, ఇంతకుముందే ఆయన 2 సార్లు యాక్సిడెంట్ జరిగినప్పుడే చనిపోవాలి, దేవుడు అయినప్పటికీ ఆయన్ని కాపాడాడు. ప్రియులారా, తన కష్టాన్ని చూశాడు కావచ్చు. నాయన, ఇంక నీవు ఈ భూమి మీద కష్టపడొద్దు, నీకు నేను విశ్రాంతిని ఇస్తున్నాను రా అని చెప్పేసి ఆయన పిలుచుకున్నాడు అనమాట. 90వ కీర్తన 3వ వాక్యంలో రాయబడినట్లుగా, నరులారా తిరిగి రండి నీవు సెలవిస్తున్నావని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మరి దేవుడు ఆయన పిలుచుకున్నాడు. ప్రకటన 14:13 ప్రకారంగా ఆయన విశ్రాంతి తీసుకోవడానికి పిలువబడ్డాడు అనమాట, వెళ్ళిపోయాడు. అయితే ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన లేడనేటువంటి బాధ, వేదన, చింత, దుఃఖము భార్యకు బిడ్డలకు ఉంటుంది. అయ్యో, మా నాన్నగారు ఇంకా ఉంటే బాగుండు అని బిడ్డలకు ఉంటుంది. అయ్యో, నా భర్త మరి ఇంకా ఉంటే బాగుండు అని చెప్పేసి తన భార్యకు ఉంటుంది. ఇలాంటి బాధ, వేదన, దుఃఖం ఉంటుంది. అయినప్పటికీ ప్రియులారా, అది దేవుని చిత్తం. ఆయన విశ్రాంతి పొందడానికి ప్రభు పిలుచుకున్నాడు. కాబట్టి ఇంక మనం దాన్ని ఏమాత్రం కూడా మనం వేరు విధంగా ఆలోచించవలసిన అవసరం లేదు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు ఎవనికిని ఎప్పుడునూ అన్యాయము చేయుడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 33వ వచనంలో, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగుచేయుడు అని వ్రాయబడి ఉంటుంది. దేవుడు ఎవరికి కీడు చేయుడు, అన్యాయం చేసేవాడు కాదు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వాక్యం ప్రకారంగా, సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవము. మరి ఆయన అన్యాయం చేయనప్పుడు మరి ఎలాంటి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయంటే అది ఆయన చిత్తం. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టించడానికి, నివసించడానికి ఆయన చిత్తమే, మనం పిలుచుకోవడానికి ఆయన చిత్తమే. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా, నరులను సజీవులను గాను మృతులుగాను చేయువాడు ఆయనే. కాబట్టి దైవజనమ, దేవుడు ఎవరికి నీ అన్యాయం చేయడు. ఒకవేళ వారికి ఉన్నటువంటి దుఃఖాన్ని బట్టి, బాధను బట్టి కుటుంబం అలాంటి ఒకవేళ ఆలోచన కలిగి ఉన్నారేమో నాకు తెలియదు, కానీ అలా అనుకుంటే మనం దేవునికి విరోధులం అవుతాం. కాబట్టి ఆయన అన్యాయం చేయడు. ఎందుకయ్యా అంటే
ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. మరి సజీవులుగా ఉండాలన్నా, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన యొద్దకు పోవాలన్నా ఆయన చేతిలో ఉందన్నమాట. కనుక ఈ కుటుంబం మరి దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యంగా ఉండాలని నేను ప్రభు పేరట నేను తెలియజేస్తూ, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. కుమారులు ఈ విషయాన్ని గమనించాలి. దావీదుకు మరణకాలము సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోనును పిలిచి అతనికి ఎలాగూ ఆజ్ఞ ఇచ్చినని రాయబడి ఉంటుంది. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, ఇదిగో లోకులందరూ పోవలసిన రీతిగా నేను పోతున్నాను, అయితే నువ్వేం చేయాలో తెలుసా, నిబ్బరమ్మ కలిగి ధైర్యము తెచ్చుకుని దేవుడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను నువ్వు చక్కగా నిర్వర్తించినట్లయితే నువ్వే పని పూనుకున్నా ఎక్కడ తిరిగినా ఎలా ఉంటాయంటే వివేకముగా నడుచుకుంటావు, నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పేసి చక్కని మాట దావీదు తన కుమారుడికి తెలియజేస్తున్నాడు. అలాగే మరి సుదర్శనరావు గారు విడిచి వెళ్ళినటువంటి బిడ్డలు మరి ఇలాంటి వాక్యాన్ని బట్టి వారు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి, వారి తండ్రి ఏ విధంగా అయితే కష్టపడి శ్రమపడి వారికి ఒక చక్కని భవిష్యత్తును ఏర్పాటు చేశాడో, అలాగే వారు కూడా తమ తండ్రి నడుచుకున్నట్లుగానే దేవునికి ఆయన దృష్టికి ఇష్టలుగాను, అలాగే కుటుంబ అభివృద్ధి కొరకు వారు పాటుపడేవారుగా ఉండాలని నేను ప్రభువు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే తల్లిగారు కూడా 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16 నుంచి 23వ వచనం వరకు మనం చదివినట్లయితే ఒక అద్భుతమైన సన్నివేశం అక్కడ ఉంటుంది. దావీదు గారు బత్షెబాకు పుట్టినటువంటి బిడ్డను దేవుడు మొత్తాడు, మంచం మీద జబ్బుతో పడి ఉన్నాడు కొడుకు. అయితే దావీదు గారు నేలపడి ఏడవడం ప్రారంభించాడు. అన్నపానీయాలు ఏం పుచ్చుకోకుండా, ఆ దేవా ఈ బిడ్డను కనికరించి కరుణించని ఆ నేల మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఇంట్లో దావీదు రాజు గారు, ఆ రాజు సముఖంలో ఎన్నికైన వారందరూ కూడా అతన్ని భూమి మీద అంటే నేల నుంచి లేవనెత్తాలని ప్రయత్నం చేశారు, కానీ ఆయన ఒప్పుకోలేదు. అయితే ప్రియులారా, 7వ దినాన్ని బిడ్డ చనిపోయాడు. చనిపోయిన తర్వాత బిడ్డ బ్రతికుండగానే నేల మీద పడి ఏడిశాడు. ఇప్పుడు చచ్చిపోయాడని తెలిస్తే ఏ హాని చేసుకుంటాడని చెప్పేసి ఎవరు కూడా ఏం మాట్లాడడం లేదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా గుసగుసలాడుకోవడం రాజుగారికి తెలిసింది. ఆ బిడ్డ చనిపోయినా అని అడిగాడు. అవును రాజా, చనిపోయాడని. వెంటనే లేచి స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని తైలం పూసుకుని దేవుని మందిరానికి వెళ్ళి మ్రొక్కి వచ్చి భోజనం చేస్తున్నాడు, భోజనం పెట్టమన్నాడు. అప్పుడు ప్రజలందరికీ ఆశ్చర్యం కలిగింది. అక్కడ అడిగారు, రాజా ఏంటి బిడ్డ బ్రతుకుండగా నేల మీద పడి ఇడిచావు, ఇప్పుడు బిడ్డ చనిపోయిన తర్వాత ఏంటి ఎంతగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి అంటే ఆయన ఒక మాట అన్నాడు, బిడ్డ బ్రతికుండగా ఒకవేళ దేవుడు కనికరించి బ్రతికిస్తాడేమో అని నేను నేల మీద పడి దేవునికి విజ్ఞాపన చేశాను, కాబట్టి ఇంకా అది దేవుని చిత్తం కాలేదు. బిడ్డ చనిపోయాడు, ఇక చనిపోయినటువంటి ఆ బిడ్డను మళ్ళీ నేను తిరిగి తీసుకురాలేదు.